హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు అయితే మనం జినోరా యాప్లో ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. మీరు కనుక ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో పెట్టాను. అండ్ మనకి ఇక్కడ ప్రతి రిఫరల్కి 5 పాయింట్స్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ మన టీం కనుక చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెకండ్ సింబల్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కిందకి వెళ్తే ఇక్కడ వచ్చేసి అవైలబుల్ ఫండ్ అండ్ అవైలబుల్ బోనస్, ఇది వచ్చేసి మనకి ప్రతి ఒక్క రిఫరల్కి 100 బోనస్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా కిందకి వెళ్తే ఇక్కడైతే మీ టీం అయితే మీకు కనిపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ టోటల్ టీం వచ్చేసి 27 మెంబర్స్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ 27 మెంబర్స్ కూడా యాక్టివ్లో అయితే లేరు అండ్ 0 యాక్టివ్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే టీమ్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంతవరకు ఎవరినైతే రిఫరల్ చేశారో వారు కనుక యాక్టివేషన్ చేసుకొని డౌన్లైన్లో రీఛార్జ్లు చేసుకుంటే మీకు కమిషన్ అనేది వస్తుందన్నమాట లెవెల్స్ వైజ్గా. అండ్ అలాగే ఇక్కడ పక్కనే షాపింగ్ పేజ్ అయితే ఉంది. సో అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీరు చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఏం పర్చేజ్ చేసినా మీకు లెవెల్ కమిషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనము రీఛార్జ్ చేద్దాం. కమిషన్ అనేది వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే వాలెట్ బ్యాలెన్స్ 23 రూపీస్ అయితే ఉన్నది. మనీ అనేది మనం ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ ఏ విధంగా ఈ వ్యాలెట్లోకి యాడ్ చేసుకోవాలి అనే వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ మొబైల్ ప్రీపెయిడ్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ రెసిపిషెంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ మన నంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత నంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, కరెక్ట్ అని అనుకున్నాక ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు ఫిల్ దిస్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీది ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, జియోనా అని అడుగుతుంది. సో మాదైతే ప్రజెంట్ బిఎస్ఎన్ఎల్ కాబట్టి బిఎస్ఎన్ఎల్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత సర్కిల్, మీరు ఏ స్టేట్ నుంచి రీఛార్జ్ చేసుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్ అని అడుగుతుంది. మాదైతే ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేమైతే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం ఏ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలి అని అడుగుతుంది. సో ఇక్కడైతే క్లిక్ చేసి మీరు ఏ ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నా దగ్గర 23 రూపీస్ ఉంది కాబట్టి ఈ ప్లాన్ అయితే నేను రీఛార్జ్ చేసుకుంటా, జస్ట్ ఫర్ తెలుసుకోవడానికి మాత్రమే. సో అంతా కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నాక రీఛార్జ్ ఫ్రమ్ వాలెట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ కూడా 23 రూపీస్ అయితే కనిపిస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు పిన్ అయితే ఇచ్చున్నాం కదా, సో ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత అయితే మనం సబ్మిట్ కొడదాం. సో ఈ విధంగా 4 డిజిట్స్ ఎంటర్ చేశాక కంటిన్యూ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా కంటిన్యూ క్లిక్ చేయగానే మనకైతే లోడ్ అవుతుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్. ఓకే, ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని అయితే వచ్చింది. ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, మనమైతే ఇంకోసారి ట్రై చేద్దాం. సో ఎందుకు ఇలా వచ్చిందంటే ఈ నెంబర్ అనేది ప్రజెంట్ ఇన్యాక్టివ్లో ఉంది. సో యాక్టివేట్ అవ్వాలంటే 153 ప్లాన్తో రీఛార్జ్ చేసుకోమని అయితే కస్టమర్ కేర్ వాళ్ళు చెప్పారు. సో ఇక్కడ వచ్చేసి ప్లాన్ 23 కాబట్టి మనకైతే అవ్వటం లేదు. సో ఈ విధంగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇదే ప్రాసెస్ 23 రూపీస్ ప్లాన్తో అయితే గూగుల్ పేలో రీఛార్జ్ చేస్తున్నా. అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. గూగుల్ పేలో ట్రై చేశాను కానీ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం.